జంగ్లీ శివ అనేవాడు ఇతను ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ చెట్టు పట్టుకొని పైకి ఫస్ట్ ఫ్లోర్ కి ఎక్కుతాడు. ఫస్ట్ ఫ్లోర్ కి ఎక్కిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్ లో రూమ్ నెంబర్ 3 ఉంటుంది. సో రూమ్ నెంబర్ 3 అది ఆ చెట్టు ఎక్కితే ఆనుకొని ఉంటుంది. రూమ్ నెంబర్ 3 యొక్క విండో అన్నమాట, కిటికీ ఆనుకొని ఉంటుంది. సో అక్కడ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఆ విండో దగ్గర ఎగ్జామ్ రాస్తున్నటువంటి ఒక పిల్లగాడు హరీష్ అని ఉన్నాడు. ఆ పిల్లగాడిని అతని దగ్గర నుంచి పేపర్ తీసుకుంటాడు. పిల్లగాడు ఇతనికి తెలియదు, బట్ జస్ట్ జనరల్ గా పేపర్ అనగానే అతను బయటికి ఇచ్చినాడు. ఇవ్వగానే ఇతను దాన్ని తీసుకొని వెంటనే కింద అక్కడ చిన్న నించోడానికి ఆ విండో దగ్గర ఉండేదాన్ని దాని దగ్గర ఫోటో తీస్తాడు. గవర్నమెంట్ ని అప్రతిష్ట పాలు చేయాలనేది స్పష్టంగా కనపడుతుంది అనేది దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అసలు ప్రమాణం చేయమని సిపిని ప్రమాణం చేయమంటున్నారు కదా, ఫస్ట్ ప్రమాణం చేయి, రేపు చేయి. నువ్వు ప్రమాణం చేస్తేనే నువ్వు కరెక్ట్ పోలీస్ ఆఫీసర్, లేకుంటే ముఖ్యమంత్రి మోచేతి లాగే వ్యక్తి అని చెప్పి మొత్తం పూర్తి పోలీస్ వ్యవస్థనే గుర్తిస్తారు. రాసి పెట్టుకో బిడ్డ. ఈ టోపీ పెట్టి ముంగట 3 సింహాలు ప్రమాణం చేయి. నేను కుట్ర చేసినా, లీకేజ్ లో నా హస్తం ఉందా, మాల్ ప్రాక్టీస్ లో నా హస్తం ఉందా, దీంతో నాకేమైనా సంబంధం ఉందా? నువ్వు ముంగట టోపీ పెట్టి 3 సింహాలు ప్రమాణం చేయి. ఫస్ట్ అమరులు ప్రమాణం చేయి, నీ కుటుంబాన్ని పక్క పెట్టుకుని ప్రమాణం చేయి ప్రమాణం చేయి. ముఖ్యమంత్రి ఇట్లా నువ్వు ఇలా సిటిజన్తో విచారణ జరుపు. అరే ఏడవన్నాడే ముఖ్యమంత్రి, నాకు అర్థం కాదు. ఏడున్నాడు ఇంత 30 లక్షల మంది భవిష్యత్తు నాశనం అయితే ముఖ్యమంత్రి మరి అక్కడ ఎవడో మహారాష్ట్ర కష్టపడి కనగొస్తాడు.